అయితే ఈ రెక్కలేని వాడి కోసమని నేను మళ్ళీ పెట్టలు తెచ్చాను అనమాట మన ఫామ్లోంచి. అదిగోండి, అది నేను వేరే వాళ్ళకి ఇచ్చుండేను. మొన్న గుడ్లు పెట్టింది కదా, అది ఇది సేమ్ అక్క చెల్లెళ్ళేనమాట. చూసిన వాళ్ళు అది ఇది ఒక్కటే అనుకుంటారు, కానీ లేదు, అది ఫామ్కి తీసుకెళ్ళిపోయాము. అన్నే కదా గుడ్లు పెట్టింది, ఇది మళ్ళీ వచ్చింది అనేసి. సేమ్ మొన్న వెళ్ళింది ఉంది కదా చూడండి, అది కూడా ఆ అబ్రాస్ కూడా బొచ్చులేదు, కానీ ఎందుకో మరి ఊడిపోయింది. వేరే వాడికి ఇచ్చాను అన్నాను కదా, అక్కడ ఊడిపోయిందనమాట, బొదిగునింది. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాను అన్నట్టు అనమాట. సేమ్ అది ఇది కూడా అక్క చెల్లెళ్ళు అనమాట, సేమ్ డిటో ఉంటాయి. అసలు కొత్త వాళ్ళు అయితే అది ఇది ఒక్కటే అనుకుంటారు అనమాట. అది కొప్పరేజ్ అదైతే అబ్రాస్ది 5 గుడ్లు పెట్టేసింది అనమాట. ఇంకొక 5 పెట్టితో ఏంటో మరి చూడాలి. నేను మొత్తానికి నేను అయితే ఒక 100 పిల్లలు అయితే ఖచ్చితంగా తీయాలి అనుకుంటున్నాను అనమాట. అందుకే మళ్ళీ తెచ్చాను నేను. ఇదైతే చాలా చిన్న పిల్ల అనమాట, కానీ అన్నిటి మీదకి అప్పుడే దెబ్బలాకి వెళ్ళిపోతుంది. అక్కడ బయట వదిలేకి అవ్వట్లేదు, ఇంకందుకని ఇక్కడైతే తక్కువ కోళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ తక్కువ కోళ్ళు అని తీసుకొచ్చాను అనమాట. నాకు తెలిసి ఒక 4 నెలల వయసు ఉంటుందేమో అనుకుంటున్నాను దీనికి. చూసినా పెట్టలేదు, పుంజులు లేదు, అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకులే అని ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. సింగని తోకెత్తుకుని అన్నిటిని పిల్లల్ని కూడా ఇక్కడ కూడా ఆ చిన్న చిన్న పిల్లల్ని చీల్చి చెండాడుతుంది అనమాట. ఒక్కటి కూడా దగ్గర రానియట్లేదు. ఈ ఒంటరి కాడైతే పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాడో అన్నమాట, పిలిచి మరీ పెట్టేస్తాడు. కొన్ని పుంజులు అంతే బాగా మేపుకుంటాయి. అయితే అప్పుడే 40 రోజులు అయిపోయింది, దాటిపోయింది. ఇంకా నేను అనుకుంటున్నాను ఇంకొక 15 రోజులు అలాగే ఇక్కడే ఉంచుదాంలే అని అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ రౌండ్ ఎటు గాబులో ఉన్నాయి కాబట్టి వచ్చేయి. నువ్వు రాక్షసిలాగా ఉన్నావు కదా. బయట ఆ సేలో కంటే ఇక్కడే బాగుంటాయిలే, కొంచెం బాగా పెరుగుతాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నాయి కదా ఆ 3 పిల్లలు, ఇప్పుడు ఆ పిల్ల, ఈ తెల్లది, అంటే ఈ నల్లబొట్టులో ఉన్నాయి 3 కూడా అన్న తమ్ముళ్ళు అన్నట్టు అనమాట. ఒకే పుంజుకి వచ్చినాయి, ఒకే పెట్టకి కూడా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ రౌండ్ అలాగా, అంటే ప్రతి రౌండ్లో ఒక్కొక్క పిల్ల పక్కనేస్తున్నాను అన్నట్టు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడికి ఏదైతే పెట్టలు తెచ్చానో అవన్నీ ఇప్పుడే ఏంటంటే అక్కడే ఉంచితే మళ్ళీ వేరే వాళ్ళతో క్రాసింగ్ అయ్యాక తీసుకొస్తే ఇబ్బందిలే అనేసి తీసుకొచ్చేసాను అన్నట్టు అనమాట. కొన్ని రోజులు మేపాక అవుతాయిలే అనేసి. ఇక్కడ మాత్రం రోజున మామూలుగా లేదు. ఇక్కడికి వచ్చాక కూడా గాబుల్లో వాటి మీద కూడా అదే పని మీదే ఉంటున్నాయి. ఓయ్